యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం గురించి పూర్తి అవగాహన లేని వ్యక్తులుగా కనపడుతూ క్రైస్తవ జీవితం చేయుచున్నారు. బైబిల్ గ్రంథం గురించిన ఒక పూర్తి అవగాహన కొన్ని మాటల్లో నేను మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో ఆది మానవుడైన ఆదాము మొదలుకొని మరి అనేక మంది భక్తులు పుట్టుకొని వచ్చారు. మరి నోవహు కానీ, మరి వీళ్ళందరూ కూడా అనోకు కానీ, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథం భక్తులే. కానీ అబ్రహాం కానించి మరి బైబిల్ గ్రంథంలో నుంచి అనేక మతములు స్టార్ట్ అయ్యాయి. అబ్రహాం కానించి యూదుల మతము స్టార్ట్ అయింది. అబ్రహాము సంతానమని మరి యూదా ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగనే అబ్రహాం కానించి కూడా ఇస్మాయిల్ సంతానం స్టార్ట్ అయింది. మరి వారు మేమే నిజమైన వారసులము, మరి ఇస్మాయిల్నే మరి బలిగా అర్పించాడు, అబ్రహాం బలిగా అర్పించబోయాడని చెప్తూ ఉంటారు. అలాగనే అటువంటి బైబిల్ గ్రంథంలో నుంచే మెస్సయ్య వస్తాడని మరి బైబిల్ చెప్పిన ప్రకారము యేసుక్రీస్తును విశ్వసించిన వారు కూడా ఆ బైబిల్ గ్రంథంలో నుంచే క్రీస్తు ద్వారా మరి మెస్సయ్యను నమ్మిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అనేది ముద్దయితే మరి యూదా మతము, మరి అలాగనే ముస్లిం మతము, అలాగనే క్రైస్తవ మతము కొమ్మలుగా ఉంది. ఈ కొమ్మలలో ఫలించడి కొమ్మగా ఈరోజు క్రైస్తవం కనపడుతూ ఉంది. అందుకని అనేక దేశాలు కూడా క్రైస్తవం వ్యాప్తి చెందుతూ భూలోకమంతా ఫలించి గొప్ప అభివృద్ధి చెందబోతూ ఉంది. అటువంటి యొక్క క్రైస్తవ్యాన్ని రేపు దేవుడు ఒక రాజ్యముగాను, తనకు ప్రజలుగాను, తన రాజ్యంలో ప్రవేశించు వారిగాను ఏర్పరచుకొని పోతున్నాడు. అందుకనే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్ముడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యము ఖచ్చితత్వంగా చెప్తా ఉంది. నువ్వు నిజమైన క్రైస్తవునిగా ఉన్నావా? క్రీస్తుని విడువక మరి మరణం వరకు నమ్మకంగా ఉండము. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.